రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుపుకున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జిల్లా అగ్నిమాపక శాఖ అనంతపురం జిల్లా అగ్నిమాపక శాఖ తరఫున అభివందనాలు తెలియజేసుకుంటూ ఇదే రోజు అగ్నిమాపక దినోత్సవం కూడా జరుపుతున్నాం. ఎందుకంటే 1944 సంవత్సరంలో అగ్నిమాపక శాఖ వారు ముంబై డస్గన్ డాక్ యార్డ్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ లో దాదాపుగా 66 మంది చనిపోవడం జరిగింది. 3000 మంది వరకు గాయపడడం జరిగింది. చాలా మంది పబ్లిక్ కూడా చనిపోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వము భారతదేశ వ్యాప్తంగా కూడా అగ్నిమాపక వారోత్సవాలు ముఖ్యంగా ఏంటంటే ఏప్రిల్ 14th నుండి 20th వరకు అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల్ని జాగృత పరుస్తూ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, ఒకరోజు స్కూల్లో, ఒకరోజు కాలేజీలో, ఇంకో రోజు పెట్రోల్ బంక్ లో, ఇంకో రోజు ఇండస్ట్రీలో, ఇంకో రోజు అపార్ట్మెంట్ లో, ఇంకో రోజు ఇంకొక ఆ ప్రెమిసెస్ లో ప్రధాన కూడల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రజల్ని సెన్సిటైజ్ చేస్తూ అవేర్నెస్ కల్పిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ యొక్క ఏప్రిల్ 14th నాడు మేము యొక్క స్కూల్ పిల్లలతోటి మా వెహికల్స్ తోటి ప్రజల్ని జాగృత పరుస్తూ మేము ఇక్కడ ప్రొసెషన్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ రోజు కమెమరేషన్ పెరేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అగ్ని ప్రమాదాలు వేసవిలో ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క అగ్ని ప్రమాదాల్లో జరిగే ఆస్తి నష్టం కావచ్చు, మనిషి ప్రాణ నష్టం కావచ్చు, అవి జాతికి నష్టం కాబట్టి వాటిని తగ్గించేటువంటి చర్యలు ఎలా తీసుకోవాలి, అగ్ని ప్రమాదాల పట్ల వంటింట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఏంటి, తర్వాత నీళ్ళలో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి, ఇలాంటి వాటిన్నింటిలో కూడా అగ్నిమాపక శాఖ మా యొక్క డీజీ గారు పివి రమణ గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినూత్నంగా ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నామండి.